వినీష్ ఫోగాట్ కుస్తీ పోటీల్లో ఒలింపిక్స్ ఫైనల్స్లో 100 గ్రాములు అధికంగా బరువు ఉంది, దీంతో అనర్హత సాధించింది అన్న తర్వాత చాలామందికి అర్థం కానిది ఏంటంటే అసలు ఈ కేజీల విభాగం ఏంటి, అసలు ఈ అధికంగా బరువు ఉండడం ఏంటి అనే దాని మీద చాలామందికి చాలా రకాల డౌట్లు వచ్చినాయి. ఒక వ్యక్తిగతంగా మనం బలం చూపించే విభాగాల్లో వ్యక్తిగతంగా బలం చూపించి జరిపే క్రీడలకు సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి. బాక్సింగ్ కానీ, అలాగే కుస్తీకి కానీ, రెజ్లింగ్ కానీ, అలాగే వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇలాంటి విభాగాల్లో వాళ్ళు వ్యక్తిగతమైన బరువును ఉపయోగించి పాల్గొనే క్రీడలు కాబట్టి వీటికి సంబంధించి బరువులు ఉంటాయి. కొన్ని క్రీడల్లో 50 కిలోలు, 53 కిలోలు, 60 కిలోలు, 63 కిలోలు, 48 కిలోలు ఇలా వ్యక్తిగతంగా పాల్గొనే క్రీడాకారుని బరువుని ఆధారంగా ఆ క్రీడలు నిర్వహిస్తారు. సో ఇది ఈ క్లుప్తంగా చెప్పాలంటే దీనికి సంబంధించి కుస్తీ పోటీలకు కూడా ఒలింపిక్స్లో 53 కేజీల విభాగం, 50 కేజీల విభాగం అలా ఉన్నాయి. వినీష్ ఫోగాట్ ఎప్పుడు కూడాను 53 కేజీల విభాగంలో ఆమె పార్టిసిపేట్ చేస్తూ ఉండేది. అయితే ఈసారి భారత ఒలింపిక్ సంఘం 53 కేజీల విభాగంలో అతుల్ సింగ్ అనే ఒక మహిళను ఎంపిక చేయడంతో ఆ విభాగంలో మీరు పోటీ పడాలని వినీష్ ఫోగాట్ 50 కిలోల విభాగానికి మారిందనమాట. అంటే 53 కిలోల విభాగంలో ఎప్పుడు అంటే ఎలా ఉంటుందంటే కుస్తీ పోటీలు కానీ, బాక్సర్లు కానీ సమపాలలో డైట్ తీసుకుంటారు, సమపాలలో వాళ్ళకి సంబంధించిన ఎప్పటికప్పుడు ఆ బరువును చూసుకునే విధంగా, ఆ బరువును మెయింటైన్ చేసే విధంగా వీళ్ళు ముందుకు వెళ్తారు. సో వినీష్ ఫోగాట్ కూడా 53 కేజీల విభాగంలోనే అనుకొని చివరి వరకు కూడా అలాగే డైట్ని మెయింటైన్ చేసింది. అయితే ఒలింపిక్ సంఘం మాత్రం వేరే వాళ్ళని ఎంపిక చేసి వినీష్ ఫోగాట్ను 50 కేజీల విభాగానికి ఎంపిక చేసింది. సో దీనికి సంబంధించి ఆమె అప్పటికప్పుడు బరువు తగ్గాల్సి వచ్చింది. సో కుస్తీ పోటీలకు సంబంధించి ఫైనల్ అర్హత పోటీలు 2 రోజుల పాటు ఉంటాయి. మొదటి రోజు వినీష్ ఫోగాట్ 49 కేజీల 500 గ్రాములు బరువు ఉందంటే 50 కిలోలకి సరి సమానంగా ఉంది. కొంచెం తగ్గినా పర్వాలేదు కానీ పెరగకూడదు. సో మొదటి రోజు ఆమె అర్హత సాధించింది. జపాన్ క్రీడాకారిణి గతంలో ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధించిన జపాన్ క్రీడాకారిణి ఓడించింది. 2 రోజులు ఉంటాయని చెప్పాం కదా మనం. 2వ రోజు బరువులో మాత్రం ఆమె 100 గ్రాములు అధికంగా ఉంది. అదేంటి 100 గ్రాములకి అధికంగా ఉంటే ఇంటికి పంపించేస్తారా, అది మంచి పద్ధతి కాదని చాలామంది మాట్లాడతారు. 1 గ్రాము ఎక్కువగా ఉన్నా సరే ఒలింపిక్ సంఘం నిబంధనల మేరకు వాళ్ళకి మెడల్ ఇవ్వరు. అలాగే ఇచ్చిన మెడల్ని ఏమైనా వెనక్కి తీసుకున్న సందర్భాలు కూడా ఒలింపిక్స్ చరిత్రలో చాలా ఉన్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో ఇచ్చిన మెడల్స్ని కూడా నిబంధనలు పాటించలేదు, లేకపోతే డోపింగ్ టెస్టుల ఆధారంగా బయటపడిన సందర్భాల్లో వాళ్ళ మెడల్స్ని వెనక్కి తీసుకునే అధికారం కూడా ఒలింపిక్స్కి ఉంది. సో ఇది క్లుప్తంగా వినీష్ ఫోగాట్ యొక్క 100 గ్రాముల యొక్క అసలైన విషయం. 49 కేజీల 500 గ్రాములు ఉన్న అమ్మాయి రాత్రి ఎందుకు అంత పెరిగిపోయింది ఒకేసారి అంటే దానికి సంబంధించి అంతకు ముందు రోజే ఆమె బరువు తగ్గడానికి సంబంధించి చాలా బాడీ డిహైడ్రేట్ అవ్వడానికి కానీ, బాడీలో ఉన్న బరువు తగ్గడానికి కానీ ఆమె చేసిన చాలా కసరత్తులు కానీ అవి కానీ ఆమెకు పనిచేశాయి. దాని తర్వాత ఆమె మళ్ళీ బరువు పెరగడానికి సంబంధించి వెంటనే డిహైడ్రేట్ అయిన బాడీని మళ్ళీ హైడ్రేషన్ నింపాలి కాబట్టి, అలాగే శక్తివంతం చేయాలి కాబట్టి ఆమె తీసుకున్న కొన్ని డ్రింక్స్ కానీ, అలాగే తీసుకున్న కొన్ని ఆహార పదార్థాలు కానీ ఆమెకు కొంచెం బరువు పెరిగేలా చేశాయి అన్నది అసలు సారాంశం. ప్రతి రోజు కూడాను బరువు చూసుకునేందుకు అనుమతిస్తారు. 30 నిమిషాల పాటు ఎంతసేపైనా బరువు చూసుకోవచ్చు. ఆ 30 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తావా, లేకపోతే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా, ఇంకోటి చేస్తావా అని కాదు, ఏదైనా చేయొచ్చు. ఏదైనా చేసి ఆ 30 నిమిషాల్లో వాళ్ళకి ఒలింపిక్స్ కమిటీకి నేను ఇంత బరువు ఉన్నాను, నేను అర్హత సాధించానని చూపించుకోవాలి. సో ఆ 30 నిమిషాల టైం కూడా వినీష్ ఫోగాట్ తీసుకున్నప్పటికీ కూడా 100 గ్రాములు అధికంగా ఉండడంతో ఆమెను డిస్క్వాలిఫై చేశారు. సో ఇదే విషయం నిఖిత్ జరీన్ కూడా. అంటే ఈ విభాగాల్లో ఒకేసారి బాక్సర్స్కి ఏమవుతుంది, ఈ వ్యక్తిగత విభాగాల్లో ఏమవుతుందంటే బాక్సర్స్కి కానీ, రెజ్లింగ్ కానీ, కుస్తీలకు కానీ ఈ వ్యక్తిగత విభాగాలకు వచ్చేటప్పటికి వాళ్ళు ఒక రకమైన కేటగిరీకి అంటే 53 కిలోలు ఉన్నాను దీన్ని ఇలా మెయింటైన్ చేయాలి, లేకపోతే 50 కిలోలు ఉన్నాను దీన్ని ఇలా మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు
వాళ్ళకి సంబంధించిన డైట్ కానీ వాళ్ళకి సంబంధించిన తిండి అలాగే ఎక్సర్సైజులు వాళ్ళు దానికి సంబంధించి చేస్తారు. నిఖిత్ జరీన్ మన తెలంగాణ అమ్మాయి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కొట్టింది 53 కేజీల విభాగంలో. ఆమెని ఈసారి మళ్ళీ 50 కేజీల విభాగానికి తీసుకొచ్చారు. ఎందుకంటే బికాజ్ ఒలింపిక్స్లో 53 కేజీల విభాగం అనేది లేదు, 50 కిలోల విభాగంలోనే పోటీ పడాల్సి వచ్చింది నిఖిత్ జరీన్. అండ్ దాని గురించి మళ్ళీ ఆమె డైట్ని మార్చుకోవాల్సి వచ్చింది, కోచ్ యొక్క ప్రమాణాలు మార్చుకోవాల్సి వచ్చింది. అలాగే ప్రాక్టీస్ సెషన్లో మళ్ళీ దానికి తగినట్లుగా బౌట్స్ ఇవ్వడానికి కానీ దానికి కానీ ఆమె అన్నీ మార్చుకోవాల్సి వచ్చింది. అంటే ఒక 3 కిలోలు తగ్గడం అంటే చాలా పెద్ద విషయం వాళ్ళకి. సో దాన్ని బట్టి నిఖిత్ జరీన్ ఈసారి మొన్న ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా నేను సరిగా బౌట్ ప్రత్యర్థికి విసరలేకపోయాను బాక్సింగ్లో, సో కాబట్టి పథకం రాలేదు, నేను ఒకేసారి 53 కేజీల విభాగంలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఒలింపిక్స్లో ఈసారి 53 కేజీల విభాగం పోటీలు లేవు అని చెప్పింది. అంటే ఈ విభాగాలకు సంబంధించి మాత్రమే క్రీడాకారులు ముఖ్యంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒలింపిక్ సంఘం కూడా, భారత ఒలింపిక్ సంఘం కూడా ఏ విభాగంలో వాళ్ళు అత్యంత అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తారు ఏంటి అనేది పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే వాళ్ళకి సంబంధించి ఆ విభాగానికి పంపిస్తే కనుక ఖచ్చితంగా పథకాలు వస్తాయి. ఈ ఒలింపిక్ సంఘం దీనిలో తగు జాగ్రత్తలు తీసుకుంటే వినీష్ ఫోగాట్ కానీ నిఖిత్ జరీన్ కానీ ఖచ్చితంగా ఈసారి మంచి పథకాలు అయితే ఇండియాకి తీసుకొచ్చేవాళ్ళని అయితే నేను అనుకుంటున్నాను.